కలిసి ఉన్నాయి. అయితే కలయికను మనము నిర్ధారణ చేయాలంటే 2 గ్రహాల మధ్యలో ముందు గ్రహం ఏది, తర్వాత గ్రహం ఏది అనేది మనం గ్రహించాలి. అప్పుడు దానిని తెలుసుకోవాలంటే ఆ గ్రహాలు ఆ భావంలో వచ్చినప్పుడు ఒక్కొక్క భావంలో 30 డిగ్రీలు ఉన్నప్పుడు ఆ గ్రహం ఎన్ని డిగ్రీలు తీసుకునేది, ఇంకో గ్రహం ఎన్ని డిగ్రీలు తీసుకునేది, ఈ గ్రహానికి ఇంకో గ్రహానికి మధ్యలో 10 డిగ్రీల కంటే తక్కువ ఉందా వ్యత్యాసము, లేదా 0 నుంచి 5 డిగ్రీల కంటే తక్కువ వ్యత్యాసం ఉందా, ఈ విషయాలను రెండింటిని మనం లెక్కలోకి తీసుకోవాలి. దానిని గ్రహ యోగము అంటాం. అలా ప్లానెట్స్ అసోసియేట్ అయినప్పుడు ఏ గ్రహం ఏ గ్రహాన్ని తాకుతుంది, అప్పుడు వాటిని యుతి అంటాం. 10 డిగ్రీలు లేదా 5 డిగ్రీల కంటే తక్కువ ఉంటే దాన్ని మనం యుతిగా తీసుకుంటున్నాం, కలయికగా తీసుకుంటున్నాం, ఒక యోగంగా తీసుకుంటున్నాం. 0 నుండి 5 డిగ్రీలు ఉంటే అది బలమైనటువంటి యుతిగాను, 0 నుండి 10 డిగ్రీలో ఉంటే అది దానికంటే కొంచెం బలహీనంగా ఉన్నట్టుగా తీసుకుంటాం. కానీ 0 డిగ్రీల నుండి 15 డిగ్రీలు 10 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం కలయికగా తీసుకోవడం లేదు. నాడీ జ్యోతిష్యంలో పరిశీలించినట్లయితే ఒక గ్రహము ఒక భావంలో ఉంది, ఇంకో గ్రహం ఇంకొక భావంలో ఉంది. ఆ 2 గ్రహాల మధ్యలో ఉన్నటువంటి భావాలు ఖాళీగా ఉన్నాయి. అది 3 భావాలు ఖాళీగా ఉన్నాయా 4 భావాలు ఖాళీగా ఉన్నాయా అవసరం లేదు. కానీ వారు ఏం చేస్తారంటే ఆ గ్రహం అక్కడ సింగిల్ గా ఉంది, ఈ గ్రహం 3 గతుల తర్వాత ఉంది కాబట్టి ఈ రెండింటికి కంజక్షన్ పెట్టి వాళ్ళు జాతకాన్ని చెప్తారు.